అన్నమయ్య జిల్లా మదనపల్లి సూరప్పగారిపల్లికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని మదనపల్లికి చెందిన పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినయ్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెప్పారు. క్షతగాతుల్ని స్థానికులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్రంగూడకు చెందిన వినయ్ కుమార్ ఒక ప్రైవేట్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. స్వగ్రామమైన గుర్రంకొండ నుండి మదనపల్లి కళాశాలకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ మనస. ఏదైతే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గ సమీపంలో ఉన్న గుర్రంకొండ మండలంలో సూరపారెడ్డి గారి పల్లి సంబంధించి ఏదైతే వినయ్ కుమార్ రోడ్డు యాక్సిడెంట్ లో అయితే తీవ్ర గాయాల పాలన అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఒక ప్రైవేట్ కాలేజీలో సివిల్ ఇంజనీర్ లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ యొక్క వినయ్ కుమార్ గుర్రంకొండ నుంచి స్వగ్రామం నుంచి రెగ్యులర్ గా మదనపల్లికి వెళ్ళేసి వచ్చేవారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈ ఇటీవల ఇప్పుడు చలికాలంలో మంచు ఎక్కువగా ఉండడంతో పూర్తిస్థాయి అయితే అవతలకి యువతలకి రోడ్లు కూడా కనిపించలేని పరిస్థితిలో అతను వెళ్లే తరుణంలో ఒక్కసారిగా ఏదైతే అతను బైక్ లో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అయితే వాహనము కింద పడేసి అయితే తీవ్ర గాయాలు పాలయ్యారు అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే స్వగ్రామమైన గుర్రంకొండ నుంచి పూర్తిస్థాయి అయితే అతను కళాశాలకు వెళ్ళేవాడు. అయితే రోజు వస్తే తరుణంలో అయితే పూర్తిస్థాయి అయితే ఒక రోడ్డు యాక్సిడెంట్ అయితే తీవ్ర గాయాలు పాలయ్యారు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ యొక్క వాహనదారు ఉన్నాడో పూర్తిస్థాయి అయితే అతనికి గాయాలు అయినాయో ఒకసారిగా అయితే అతన్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కూడా చికిత్స నిమిత్తం కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క హాస్పిటల్ యాక్సిడెంట్ కి గురయ్యారో వారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి అదేవిధంగా ఈ యొక్క కేసును కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.